హైదరాబాద్ ను డిస్టర్బ్ చేసే ఆలోచనలో చంద్రబాబు లేరన్న రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అసలు హైదరాబాద్ లాంటి మహోన్నత నగరాన్ని ఒక వ్యక్తి కానీ పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి కానీ ఏం చేయగలరని ప్రశ్నిస్తున్నాయి. దావోస్ లో పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్తున్న రేవంత్ సర్కారు ఏదో చంద్రబాబు తెలంగాణ ప్రయోజనాల కోసం పాటుపడుతున్నట్టు వ్యాఖ్యలు చేయడం ఈ రాష్ట్రాన్ని అవమానించడమే. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులపై వ్యూహాత్మకంగా ఉందని కొనియాడిన శ్రీధర్ బాబు అదే వ్యూహాత్మకత కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చూపించట్లేదో ప్రశ్నించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అనుకూలతల్ని మీడియాకు వివరించిన రేవంత్ బృందం దావోస్ లో మాత్రం తెలంగాణ అనుకూలతల్ని ఎందుకు వివరించలేదు? ఏదో తెలంగాణకు హైదరాబాద్ లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం లేదన్నట్టు ప్రభుత్వ పెద్దల మాటలున్నాయి. ఈ వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ సహా ఇతర ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మన రాష్ట్ర పెట్టుబడుల కోసం వెళ్లిన ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు అనుకూలతల గురించి దావోస్ లో మాట్లాడి ఏం ప్రయోజనం? ఇప్పటికే చంద్రబాబు శిష్యుడిగా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి ఇదే ధోరణితో వ్యవహరిస్తే తెలంగాణ ప్రజలు సహించే పరిస్థితి లేదు. ఇక 1,82,000 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నామన్న రేవంత్ రెడ్డి తెలంగాణని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తామంటున్నారు. కానీ ఇది తన ఒక్కడి ఘనతే అని చెప్పుకోవడానికి ప్రయాసపడుతున్నారు. గతంలోనూ తెలంగాణ నుంచి దావోస్ సదస్సుకు ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరయ్యారు. కానీ ఈ రేంజ్ లో ఎన్నడూ డబ్బా కొట్టలేదు. గత వారం రోజులుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూసినా, సోషల్ మీడియాలో చూసినా పెట్టుబడుల వెల్లువ, ఒప్పందాలు, తెలంగాణ ఆర్థిక వృద్ధి పెరుగుతోందన్న ప్రచారమే కనిపించింది. నిజంగా ఆ ఒప్పందాలన్నీ కార్యరూపం దాల్చితే ప్రతిపక్షాలు, ప్రజలు అందరూ సంతోషపడతారు. కానీ కేవలం ప్రకటనలతో సరిపెట్టి మీడియాలో ప్రచారం కోసం చంద్రబాబులాగా తయారైతేనే కష్టం. సదస్సు ప్రారంభమైన 2 రోజుల్లోనే రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. తెలంగాణలోనే ఉన్న కంపెనీలతో దావోస్ లో ఒప్పందాలు కుదుర్చుకోవడం విడ్డూరమని ఇండస్ట్రీ వర్గాలు ముక్కును వేలేసుకున్నాయి. అనేక ప్రభుత్వ ప్రాజెక్టులు చేపట్టిన కొన్ని ప్రముఖ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుందన్న వార్తలపై సోషల్ మీడియాలోనూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక మరో కోణంలో ఆలోచిస్తే అమెజాన్ లాంటి సంస్థల విస్తరణ కోసం చేసిన ప్రతిపాదనల్ని కూడా నూతన ఒప్పందాలుగా చూపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. అది కూడా బెడిసికొట్టింది. ఏ సంస్థ అయినా విస్తరణకు మొగ్గు చూపుతుందంటే అక్కడున్న మార్కెట్, వాతావరణమే తప్ప రేవంత్ రెడ్డి కొత్తగా చేసేదే ఉండదు. ఇప్పటికే దేశంలో ఐటీ హబ్ గా పేరున్న హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు, టీ హబ్ సహా సింగిల్ విండో అనుమతులు, టీఎస్ ఐపాస్ లాంటి వ్యవస్థలతో గత ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాయి. కానీ రేవంత్ మాత్రం తనొక్కడికే క్రెడిట్ దక్కాలన్న ఆలోచనతో వ్యవహరిస్తున్నారు. గతేడాది కుదుర్చుకున్న ఒప్పందాల సంగతేంటో రేవంత్ చెప్పలేకపోతున్నారు. ఇక మరోవైపు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గతంలో చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దావోస్ ఒప్పందాలు కేవలం ఆసక్తి వ్యక్తీకరణ మాత్రమేనని, నిజమైన పెట్టుబడులుగా మారాలంటే కంపెనీలు తెలంగాణకు రావాలని చెప్పారు. అంటే ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి చెప్తున్నట్టు 1,78,000 కోట్ల రూపాయల ఒప్పందాలు ప్రధానంగా ఆసక్తి వ్యక్తీకరణ మాత్రమే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆయా ప్రతినిధులతో నిత్యం సంప్రదింపులు జరిపి ప్రతిష్టాత్మకమైన ఫాక్స్కాన్, కీటెక్స్ వంటి కంపెనీల్ని తీసుకొచ్చారు. అలాగే రేవంత్ ప్రభుత్వం కూడా ఒప్పందాల ప్రచారం మీదే కాకుండా ఆయా కంపెనీలు క్షేత్రస్థాయిలో పనిచేయడం మొదలు పెడితే ప్రతిపక్షాలు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తారు. చంద్రబాబు సమర్థుడైతే రేవంత్కి ఏమైంది? ఏపీకి అనుకూలతల్ని చెప్తున్న శ్రీధర్ బాబు తెలంగాణను తక్కువ చేయడం ఎందుకు? హైదరాబాద్ మహోన్నత నగరం, ఎవరూ దాని అభివృద్ధిని అడ్డుకోలేరని రేవంత్ గుర్తుంచుకోవాలి. దావోస్ ఒప్పందాలు కార్యరూపం దాలిస్తే సంతోషించేది ప్రజలు, ప్రతిపక్షాలు. ప్రచారార్పాటం కంటే క్షేత్రస్థాయిలో పనిపై రేవంత్ దృష్టి పెట్టాలి.